హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రెసరోస ఆర్క్ లో 770 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నుండి మీకు ఇంకొక రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. సో లాస్ట్ పార్ట్ లో లా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాం. అండ్ లూఫీ అండ్ లా ప్యాలెస్ లో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ బెలమీ ఏమో లూఫీని ఛాలెంజ్ చేసి ఉంటాడు. ఈ చాప్టర్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఒక పక్క లూఫీ అండ్ బెలమీ ఫైట్ చేస్తుంటే, ఇంకో పక్క ప్యాలెస్ బయట జోరోకి అండ్ పీకాకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. పీకా తన బాడీని మళ్ళీ ఆ స్టోన్ స్టాచ్యూ లోపలికి పంపించి జోరో మీద అటాక్ చేస్తూ ఉంటే, జోరో ఆ పెద్ద పెద్ద అటాక్స్ ని తన స్వాట్స్ తో కట్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. జోరో పీకాతో ఫైట్ చేస్తూ ఉంటే అక్కడున్న డోంకిహోటే గార్డ్స్ అందరూ జోరోని గన్తో గాలుస్తూ తనని బ్యాటిల్ మీద కాన్సన్ట్రేట్ చేయనీయకుండా చేస్తుంటారు. కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి ఓర్లుంబస్ వస్తాడు. ఓర్లుంబస్ కొలజియం లో ఫైట్ చేసిన ఫైటర్. తను అక్కడికి వచ్చి అటెన్షన్ అని గట్టిగా అనగానే అక్కడున్న గార్డ్స్ అందరూ సడన్ గా అటెన్షన్ పొజిషన్ లోకి వచ్చేస్తారు. తన వాయిస్ అంత కమాండింగ్ గా ఉంటుంది. ఇంతలోనే ఓర్లుంబస్ అక్కడున్న ఒక గార్డ్ ని చేతిలో పట్టుకొని బౌలింగ్ యాలీలో బాల్ నిసిరినట్టు ఆ అటెన్షన్ పొజిషన్ లో నిల్చుకొని ఉండే వాళ్ళ మీద ఇసురుతాడు. దెబ్బకు వాళ్ళందరూ అక్కడ నుండి ఎగిరిపోతారనమాట. అది చూసి జోరో ఓర్లుంబస్ కి థ్యాంక్ యూ చెప్తాడు. దానికి ఓర్లుంబస్, నా పేరు ఓర్లుంబస్. ఒకవేళ కనుక మనం సీలో ఉండుంటే నా దగ్గర ఉన్న ఆర్మీ మార్షల్ ఫోర్స్ మొత్తాన్ని మీకు హెల్ప్ చేయడానికి యూజ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గర అంతమంది మనుషులు లేరు. సో ఈ స్టోన్ తో మీరే ఫైట్ చేయాల్సి ఉంటుంది జోరో అని అంటాడు. దానికి జోరో, మరేం పర్వాలేదు నేను చూసుకుంటాను అని పీకాతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. తను పరిగెడుతూ ఉంటే మౌంటైన్ కి పీకా ఫేస్ ఉంటుంది. అది చూసి జోరోకి అర్థమవుతుంది పీకా మౌంటైన్ గా మారిపోయాడని. అండ్ పీకా ఏమో జోరోని చూసి నవ్వుతాడు, నువ్వు ఇప్పుడు నా అటాక్ నుండి ఎక్కడికి తప్పించుకోలేవు అని. దానికి జోరో కోపంగా, నువ్వు ఎంత పెద్దగా ఉంటే నిన్ను కట్ చేయడం అంత ఈజీ, నీ నవ్వు చాలా చండాలంగా ఉంది అని అంటాడు. అది విని పీకాకి బాగా కోపం వస్తుంది. వెంటనే జోరో మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ జోరో మీద మాత్రమే కాదు, అక్కడే ఫైట్ చేస్తున్న డెలింజర్ వాళ్ళకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో డెలింజర్ పీకాతో, చూసుకొని అటాక్ చేయి పీకా, ఇక్కడ మేం కూడా ఫైట్ చేస్తున్నామని అంటాడు. యాక్చువల్లీ డెలింజర్ ఏమో ఇడియోతో ఫైట్ చేస్తుంటాడు. అక్కడే బేబీ 5 సాయితో ఫైట్ చేస్తుంటుంది. ఫైట్ అంటే అది ఫైట్ లాగా కాకుండా ఏదో రొమాంటిక్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. సాయి బేబీ 5 తో ఫైట్ చేస్తూ మై బ్లేడ్ షెల్ సీక్ యువర్ హార్ట్ అని ఉంటాడు. అంటే నా బ్లేడ్ నీ హార్ట్ ని కోరుకుంటుంది అని. ఈ మాట బేబీ 5 కి వేరేలాగా వినిపించి ఉంటుంది అనమాట. ఎందుకంటే తను బేసిక్ గా తనని లవ్ చేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో సాయి అలా చెప్పగానే బేబీ 5 కి నాకు నీ హార్ట్ కావాలి అని వినిపించి ఉంటుంది అనమాట. మళ్ళీ ఫైట్ మధ్యలో తన చేతితో అటాక్ చేస్తే సాయి తన చేతిని గట్టిగా పట్టుకొని, నువ్వు నా చేతుల్లో నుండి తప్పించుకోలేవని అంటాడు. అది తనకి నేను నిన్ను ఎప్పటికీ వదలను అని వినిపించి ఉంటుంది. అండ్ ఇలానే ఫైట్ చేస్తూ సాయి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటే, నువ్వు నాతో పాటు నా స్పీడ్ అందుకోగలుగుతావా అని అడుగుతాడు. అది తనకి నన్ను ఫాలో అవుతావా అని అడిగినట్టు అనిపించి ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత బేబీ 5 సాయితో, నీకు నేను నిజంగా అంతగా నచ్చితే నేను ఎవరికి వర్క్ చేస్తున్నానో అది ఇంపార్టెంట్ కాదు, నేను కావాలని చెప్పి అడుగు, నేను నీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది. అది విని సాయికి మ్యాటర్ అర్థం కాదు. అక్కడే హజారుద్దీన్ కి అండ్ మెక్వైస్ కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. మెక్వైస్ తన బాడీ వెయిట్ ని యూజ్ చేసి ఎల్బఫ్ కి వారియర్ అయిన హజారుద్దీన్ ని నేలకు అతికిచ్చేసి ఉంటాడు. అండ్ మెక్వైస్ ఏమో హజారుద్దీన్ ని పూర్తిగా లేపేయడానికి మెక్వైస్ పీకా స్టాచ్యూ నుంచి తన వెయిట్ ని హెవీగా పెంచి హజారుద్దీన్ మీద దూకడానికి రెడీ అవుతాడు. కింద పడిపోయిన హజారుద్దీన్ కి తనున్న పరిస్థితి అస్సలు నచ్చదు. నేను ఒక ఎల్బఫ్ వారియర్ ని, జైంట్స్ కి కింగ్ అవ్వాలనుకుంటున్నాను, మ్యాచ్ లో గెలవలేక ఒక టాయ్ గా మారిపోయాను, నన్ను ఒకరు సేవ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ కూడా చేయలేని ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ లో ఎలా ఉన్నానో నాకు అర్థం అవ్వట్లేదు అని ఎలాగైనా లూఫీ వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించాలని డిసైడ్ అవుతాడు. ఇంతలోనే మెక్వైస్ పీకా స్టాచ్యూ మీద నుండి డైరెక్ట్ గా హజారుద్దీన్ మీదకు దూకుతాడు. ఇంతలోనే హజారుద్దీన్ కూడా తనకున్న స్ట్రెంత్ తో లేచి నిల్చుంటాడు. అది చూసి మెక్వైస్ తన బాడీ వెయిట్ ని ఇంకా పెంచుతాడనమాట. నీకెంత ధైర్యం ఉంటే లేస్తావని చెప్పి. కానీ హజారుద్దీన్ తనకున్న స్ట్రెంత్ మొత్తాన్ని యూజ్ చేసి తన ఫిస్ట్ తో మెక్వైస్ ని గట్టిగా కొట్టేసరికి తన వెయిట్ కొన్ని వేల టన్నులు ఉంటుంది కాబట్టి తన కొట్టిన ఇంపాక్ట్ కి హజారుద్దీన్ బోన్స్ అన్ని ఇరిగిపోతాయి. ఇంకో పక్క మెక్వైస్ ఏమో హజారుద్దీన్ కొట్టిన దెబ్బకి గాల్లో చాలా హైట్ కి ఎగిరి డోఫ్లెమింగో తయారు చేసిన బర్డ్ కేజ్ కి తగులుకుంటాడు. అది చూసి అక్కడున్న గార్డ్స్ అందరూ మెక్వైస్ దానికి తగులుకున్నాడంటే పీస్ అయిపోతాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. పక్కనే ఉన్న జోరో ఇదంతా చూసి, థ్యాంక్ యూ సోల్జర్, ఇంత హెల్ప్ చేసావు, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు తిరిగి లేచేసరికి ఇక్కడ ఈ బర్డ్ కేజ్ ఉండదు అని అంటాడు. మళ్ళీ జోరో పీకాతో ఫైట్ చేస్తుంటే అక్కడికి ఇంకొక కొలజియం ఫైటర్ వస్తాడు. ఈసారి వచ్చింది ఎలిజబెల్లో అనమాట. ఎలిజబెల్లో జోరోతో, నన్ను హెల్ప్ చేయమంటావా పైరెట్ హంటర్ జోరో, కింగ్ పంచ్ అనేది నా మెయిన్ పవర్, అది గంటకు ఒకసారి రీసెట్ అవుతుంది, ఈ స్టోన్ మ్యాన్ యొక్క వీక్నెస్ ని నువ్వు కనుక్కోగలిగావా అని అడుగుతాడు. దానికి జోరో, లేదు, కానీ ఈ స్టోన్ మ్యాన్ ఓడించేది నేను మాత్రమే, నీ పవర్ ని నీ కోసం మాత్రమే వాడు, అది నీకు ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు అని అంటే దానికి ఎలిజబెల్లో ఓకే అని అంటాడు. ఇంతలోనే పీకా వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. జోరోకి అర్థమవుతుంది పీకా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడని. ఇంకో పక్క ముస్లింలైన లావోజీకి చింజావోకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది.
లావోజీ ఏమో చింజావోని భారీగా కొడతాడు. కానీ చింజావో ముందర ఉన్న లావోజీని పట్టించుకోకుండా సాయితో మాట్లాడతాడు. మీ పెళ్లికి నేను ఒప్పుకోను అని అంటాడు. అది విని సాయికి కోపం వస్తుంది. ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు ముసలోడా, నువ్వు అక్కడ ఫైట్ చేయకుండా ఇక్కడ మాట్లాడుతూ ఉండేది వింటున్నావా అని చెప్పి తిడతాడు. చింజావో నేను పెళ్లికి ఒప్పుకోను అనేసరికి బేబీ ఫై షాక్ అవుతుంది. ఎందుకు ఒప్పుకోవు అని. అది చూసి సాయి నీకెందుకు అంత షాకింగ్ గా ఉంది, మనం అసలు పెళ్లి చేసుకోము అని అంటాడు. ఇంతలోనే చింజావో సాయి నీకోసం ఆల్రెడీ ఒక్లీసియా అనే అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది. తను నీషు ఆర్మీ చీఫ్ యొక్క కూతురు. నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అని అంటే దానికి సాయి నువ్వు నాకు అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు వైఫ్ గా ఎవరొస్తారో నాకు దాంతో పని లేదు. నీహో నుండి 8 ట్రెజర్స్ వస్తాయి అండ్ హప్పో నుండి వచ్చే ట్రెజర్స్ మొత్తం కలిపి 10 అవుతాయి. మన ఆర్మీ పెరుగుతుంది, అది మాత్రం నాకు చాలు అని అంటాడు. వీళ్ళు మాట్లాడుకునేది లావోజీ కూడా విందామని అనుకుంటాడు గానీ తనకి వయసు అయిపోవడం వల్ల చెవులు వినిపించవు. అండ్ చింజావోతో ఫైట్ చేయడానికి ట్రై చేశాడు కాబట్టి తన బాడీ అంతా వీక్ అయిపోయి తన ప్రాణాలు తన లోపల నుండి బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాయి. అందరూ చింజావో పని అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఇంతలోనే బేబీ ఫై లావోజీ మీరు చనిపోకండి, తిరిగి రండి అని అరుస్తుంది. తిరిగి రండి అనే మాట చివరిగా లావోజీకి వినిపిస్తుంది అనమాట. సో పరలోకానికి వెళ్ళిపోతున్న తన ఆత్మ మళ్ళీ తన బాడీలోకి తిరిగి వచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న సాయి సడన్ గా ముందుకు చూసేసరికి బేబీ ఫై తన కాలర్ ని సెట్ చేస్తూ ఉంటుందన్నమాట. సాయి దూరంగా వచ్చేసి నా నుండి దూరంగా వెళ్ళిపో, నువ్వు డాంకీ హోటే ఫ్యామిలీకి చెందిన దానివి, నువ్వు ఒక విలన్వి అని అంటాడు. దానికి బేబీ ఫై నీకు నా అవసరం ఉందేమో అని అనుకున్నాను, నేనేం చేయాలో చెప్పు, అది నీకోసం చేస్తాను అని అంటుంది. దానికి సాయి నవ్వుతూ ఏంటి కామెడీనా, నేనేది అడిగితే అది చేస్తావా, అయితే నా కోసం చచ్చిపో. ఒకవేళ నేను నిన్ను ఇప్పుడు వదిలేస్తే నువ్వు స్ట్రా హ్యాట్స్ ని చంపడానికి వెళ్తావు. నేను స్ట్రా హ్యాట్స్ కి నా గ్రాటిట్యూడ్ చూపించలేను. మేము ఆఫీసర్స్ ని పడగొట్టాలి కాబట్టి నిన్ను నువ్వే చంపేసుకో అని అంటాడు. ఆ మాట వినగానే బేబీ ఫై ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా తన చేతిని గన్ లాగా మార్చి తన తలలో కాల్చుకోవడానికి రెడీ అవుతుంది. నువ్వు చెప్తే నేను చేస్తాను, నీకు ఇలా హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా నన్ను నేను చంపేసుకుంటాను అంటుంది. అది చూసి సాయి స్టన్ అవుతాడనమాట. బేబీ ఫై సాయితో నాకు మనుషులకి హెల్ప్ చేయడం అంటే ఇష్టం, నేను వేరే వాళ్ళకి హెల్ప్ అవుతున్నానంటే అంతకుమించి నాకేం అవసరం లేదు అని అంటుంది. సాయి తనను ఆపడానికి తన వైపే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. నువ్వేమైనా పిచ్చిదానివా, ఇలా చేయకు, నువ్వు చనిపోతే మేం గెలిచినప్పటికీ నీ చావు నన్ను జీవితాంతం బాధ పెడుతుంది అని తనను ఆపడానికి తన వైపే వెళ్తూ ఉంటాడు. అది చూసి చింజావోకి కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు సాయి, తన గురించి మర్చిపో, తనొక ఎనిమి, తను చనిపోతే మనకే మంచిది కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి సాయిని ఆపడానికి తన వైపు పరిగెట్టుకుంటూ వస్తాడు. బేబీ ఫై ఇంక చనిపోదామని చెప్పి డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి తనకి పాతవన్నీ గుర్తుకొస్తాయి. తను చిన్నగా ఉన్నప్పుడు తను ఎవరికి ఉపయోగపడదని చెప్పి అందరూ తనని వదిలేసి ఉంటారు. చివరికి వాళ్ళ అమ్మ కూడా తను ఒక అన్వాంటెడ్ పర్సన్ అని తను చిన్నప్పుడే ఫిక్స్ అయి ఉంటుంది. సో ఎవరికైనా ఉపయోగపడాలి అనేదే బేబీ ఫై మెయిన్ కోరిక అనమాట. సో సాయికి ఉపయోగపడాలి అని చెప్పి తను చంపేసుకోవడానికి రెడీ అవుతుంది. సాయి బేబీ ఫైని ఆపడానికి వెళ్తుంటే చింజావో తన తలని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి సాయి మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. తనను ఆపడానికి మీకు ఆల్రెడీ గుర్తుంటుంది చింజావో కోన్ హెడ్ అనేది ఎంత పవర్ఫుల్లో. సో చింజావో సాయి మీద అటాక్ చేయడానికి వస్తే సాయి తన కాలని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి చింజావో తలని గట్టిగా తంతాడు. దెబ్బకది మళ్ళీ బెండ్ అయిపోతుంది. ఆ శబ్దానికి బేబీ ఫై కళ్ళు తెరుస్తుంది. సాయి బేబీ ఫైని కొడతాడు, ఇంకోసారి ఇలా చేయకు అని. సాయి ఏమో చింజావో దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే చింజావో ఏడుస్తుంటాడు. నువ్వు ఇది చేసావంటే నేను నమ్మలేకపోతున్నా, నువ్వు నా డ్రిల్ హెడ్ ని డ్యామేజ్ చేసావు, ఇది మామూలు విషయం కాదు, నీ పవర్స్ కంప్లీట్ గా అన్లాక్ అయ్యాయి, ఇన్ని సంవత్సరాలుగా నేను ట్రైన్ చేసింది ఇప్పుడు పనికొచ్చింది, మన సీక్రెట్ హషోకన్ స్టైల్ ని నువ్వు పూర్తిగా నేర్చేసుకున్నావు, నీ కాళ్ళతో నా డ్రిల్ హెడ్ ని డ్యామేజ్ చేసావు కాబట్టి నీకు డ్రిల్ డ్రాగన్ నెయిల్ అనే పేరుని ఇస్తున్నాను. ఇప్పుడు నీ కాలికి కాంటినెంట్ ఆఫ్ ఐస్ మొత్తాన్ని సగానికి చీల్చే పవర్ ఉంది. ఇప్పుడు మన రాజ్యం మొత్తం నీదే, నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. స్ట్రా హెడ్ తో ఫైట్ తర్వాత నా ఫైటింగ్ సెన్స్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది అండ్ నేను చాలా ముసలాన్ని అయిపోయాను. నువ్వు ఇది చేయగలిగావు అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నువ్వే నా నెక్స్ట్ సక్సెసర్వి అని చింజావో ఆనందంగా మాట్లాడుతూ ఉంటే సడన్ గా తన మీద లావోజీ అటాక్ చేస్తాడు. అండ్ లావోజీ నార్మల్ గా కాకుండా తన బాడీ మొత్తం బల్క్ అయిపోయి చాలా పవర్ఫుల్ గా మారిపోయి ఉంటాడు. అండ్ సాయితో ఈ ఫామ్ నా అల్టిమేట్ జియో ఫిస్ట్ స్టైల్ బ్రిటల్ ఇన్సూరెన్స్ ఫిస్ట్, నేను ఎన్ని రోజులు దాచిపెట్టిన మజిల్ మొత్తాన్ని ఇప్పుడు రికవర్ చేశాను. డ్రెసరోసాని మా యంగ్లార్డ్ కి తిరిగి ఇస్తాను. మీరందరూ తనకి స్లేవ్స్ గా మారతారు. మీరెప్పటికీ ఈ బర్డ్ కేజ్ నుండి తప్పించుకోలేరు. నీకు బేబీ ఫైవ్ దక్కదు, కానో కంట్రీ కూడా దొరకదురా మంకీ. తను ఎవరు అడిగితే వాళ్ళకి తన లైఫ్ ఇచ్చేస్తుంది. తనకంటే యూస్ఫుల్ అయిన ఉమెన్ ని నువ్వు ఎక్కడైనా చూసావా? నువ్వేం భయపడకు బేబీ ఫైవ్, నేను వీని చంపేస్తాను, ఆ తర్వాత నీకు మంచి వాడిని చూస్తాను అని సాయిని అటాక్ చేయడానికి తన వైపే వస్తుంటే సాయి సడన్ గా గాల్లోకి ఎగిరి తనని నేను నా భార్యగా మార్చుకుంటాను అని చెప్పి తన కాలిని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి డ్రిల్ డ్రాగన్ అటాక్ ని లావోజీ తల మీద యూజ్ చేస్తాడు. తను కొట్టిన దెబ్బకి ఆ కొండ మొత్తం హాఫ్ గా స్ప్లిట్ అయిపోయి లావోజీ భూమిలోకి వెళ్ళిపోతాడనమాట. నువ్వు ఒక గొరిల్లావరా అని పడిపోయేటప్పుడు లావోజీ అంటే నన్ను డాన్ అని పిలువు అని అంటాడు. సో చింజావో ముందరున్న డాన్ ని తన మనవడైన సాయి తీసుకున్నాడు అనమాట. సో తను ఇప్పుడు డాన్ సాయి. సాయి అనే పేరుకి రియల్ లైఫ్ లోనే కాదు
వన్ పీస్ లో కూడా ఫాలోయింగ్ ఉందన్నమాట. మీ పేర్లో ఎవరి పేరైనా సాయి అయితే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో బ్యాక్ టు ద చాప్టర్. 4th స్టెప్ కొత్త రాయల్ ప్లాటూ మీద ఫ్లవర్ హిల్ లో క్రయోస్ కి అండ్ డైమండ్ కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైట్ లో డైమండ్ క్రయోస్ ని బాగా విసిగిస్తుంటాడు. డైమండ్ తనతో ఫైట్ చేయకుండా తనతో జరిగే ఫైట్ లో మధ్యలో రెబెకాని కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో క్రేయస్ కి రెబెకాని కాపాడుతూ డైమండ్ తో ఫైట్ చేయడం కష్టంగా ఉంటుంది. మధ్యలో రెబెకా తను కూడా ఫైట్ చేస్తానని అడుగుతుంది గానీ క్రేయస్ ఒప్పుకోడు. ఎందుకంటే తన టాయ్ సోల్జర్ గా ఉన్నప్పుడు తను ఫుల్ పవర్ తో లేడు కాబట్టి రెబెకాని కాపాడలేక తనకి ఫైటింగ్ స్కిల్ నేర్పించి ఉంటాడు. కానీ ఇప్పుడు తను నార్మల్ హ్యూమన్ అయిపోయాడు కాబట్టి జీవితంలో రెబెకాకి ఎప్పుడు మళ్ళీ కత్తి పట్టుకునే సిచ్యువేషన్ రానిను అని క్రేయోస్ అంటాడు. కట్ చేసే సెకండ్ స్టెప్ లో డాన్ సాయి లావోజీని ఓడించినప్పుడు ఆ కొండ మొత్తాన్ని సగానికి చీల్చాడని చెప్పా కదా. దూరం నుండి జోరో అది చూసి ఇంత పెద్ద డిస్ట్రక్షన్ ని నేను ఎప్పుడు చూడలేదు. కానో కింగ్డమ్ కి చెందిన హొప్పోసాయ్ ఆర్మీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళని ఎనిమీస్ గా మార్చుకోకూడదు అని అనుకుంటాడు. ఇంకో పక్క థర్డ్ స్టెప్ లో గ్లాడియస్, క్యావెండిష్ అండ్ బార్తలమేవ్కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. గ్లాడియస్ అందరినీ ఒకటేసారి లేపేద్దామని వాళ్ళు నిల్చొనున్న ల్యాండ్ మొత్తాన్ని బల్జ్ చేస్తాడు. ఆ ఎక్స్ప్లోజన్ లో ఇరుక్కుంటే చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఏం చేయాలరా అని చెప్పి క్యావెండిష్ ఆలోచిస్తూ ఉంటే ఇంకో పక్క బార్తలమేవ్ తనకేం కాకుండా తన బ్యారియర్ ని యాక్టివేట్ చేసి ఉంటాడు. ఆ దూరం నుండి క్యావెండిష్ చూసి తన బ్యారియర్ ని ఓపెన్ చేయమని అడుగుతాడు. తను కూడా బ్యారియర్ లోపలికి రావడానికి, అదే ఎక్స్ప్లోజన్ నుండి తప్పించుకోవడానికి. క్యావెండిష్ ఎంత అడిగినా బార్తలమేవ్ ఓపెన్ చేయడనమాట. ఎందుకంటే తన వెనకాలేమో రాబిన్ 3rd స్టెప్ నుండి 4th స్టెప్ మీదకి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ కనుక తన బ్యారియర్ ఓపెన్ చేస్తే ఆ ఎక్స్ప్లోజన్ రాబిన్ కి తగులుతుందేమో అని చెప్పి తను ఓపెన్ చేయడు. క్యావెండిష్ ఎంత అడుక్కున్నా బార్తలమేవ్ ఓపెన్ చేయడు. ఇంతలోనే ఎక్స్ప్లోజన్ జరిగిపోతుంది. చూస్తే క్యావెండిష్ కి ఏమై ఉండదు. ఎందుకంటే బార్తలమేవ్ లాస్ట్ మినిట్ లో తనని బ్యారియర్ లోపలికి లాక్కొని ఉంటాడనమాట. ఆ ఎక్స్ప్లోజన్ అయిపోగానే మళ్ళీ క్యావెండిష్ బ్యారియర్ బయటకు వదలమని అడుగుతాడు. బార్తలమేవ్ అమ్మ క్యావెండిష్ తో ఇప్పుడే కదా వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు అడిగిన ప్రతిసారి ఓపెన్ చేయడానికి ఇదేమైనా గేటా అని అంటే దాని క్యావెండిష్ గొడవ పడే మొత్తానికైతే బ్యారియర్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బార్తలమేవ్ వెనక తిరిగి చూసేసరికి రాబిన్ కి ఏమై ఉండదు అండ్ తను పరిగెడుతూ ఉంటుంది రెబెకా దగ్గరికి. కీస్ ఇమ్మని చెప్పి రెబెకా ఒక్కదాన్నే 4th ఫ్లోర్ మీదకి రాబిన్ పంపించి ఉంటుంది కాబట్టి తనకేమన్నా అయితే రాబిన్ చూసి తట్టుకోలేదు. సో తనని కాపాడడానికి రాబిన్ ఫాస్ట్ గా 4th ఫ్లోర్ వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో గ్లాడియస్ రాబిన్ ని 3rd ఫ్లోర్ నుండి 4th ఫ్లోర్ మీదకి వెళ్లడం చూస్తాడు. అండ్ తన దగ్గర ఉన్న ఎక్స్ప్లోజన్ బాంబ్స్ తో రాబిన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అటాక్ ని బార్తలమేవ్ ఆపుతాడు. తన బ్యారియర్ షేప్ ని మార్చి తనని గ్లాడియస్ బార్ నుండి కాపాడినందుకు రాబిన్ బార్తలమేవ్ కి కన్ను కొడుతుంది థ్యాంక్ యూ అని. మనోడు స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి ఎంత పెద్ద ఫ్యానో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో రాబిన్ కన్ను కొట్టేసరికి వీడేవేవో ఊహించేసుకుంటాడు. ఇంతలోనే క్యావెండిష్ గ్లాడియస్ మీద అటాక్ చేస్తాడు. బార్తలమేవ్ అండ్ క్యావెండిష్ ఫైట్ చేసుకుంటూ ఉంటే వెనక నుండి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా అని చెప్పి క్యావెండిష్ వెనక్కి తిరిగి చూస్తే బార్తలమేవ్ తన బ్యారియర్ ని ఒక బుల్డోజర్ లాగా యూజ్ చేస్తూ పిచ్చి పట్టినోడి మాదిరి అన్నిటిని అటాక్ చేసేస్తుంటాడు. అది చూసి క్యావెండిష్ తిడతాడు, ఆగు బార్తలమేవ్ ఏం చేస్తున్నావు, నేను కూడా ఇక్కడ ఉన్నాను అని అంటే దానికి క్యావెండిష్ రాబిన్ నన్ను ఇప్పుడే మెచ్చుకున్నారో, నాకు ఫుల్ హ్యాపీగా ఉంది, ఈ హ్యాపీనెస్ లో అన్నిటిని డెస్ట్రాయ్ చేస్తాను అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు గ్లాడియస్ కి దూరం నుండి డెలింజర్ కనిపిస్తాడు. గ్లాడియస్ డెలింజర్ అడుగుతాడు, నువ్వు ఇంకా సెకండ్ స్టెప్ లో పని అయిపోగొట్టలేదా, నాకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. దానికి డెలింజర్ అయిపోయి వచ్చింది, ఆల్రెడీ వాడిని నేను దారుణంగా ఇంజూరీ చేశాను, కానీ ఇంకా ఫైట్ చేస్తున్నాడు, తన ఆర్మ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఒకటేసారి వాడిని ఫినిష్ చేసి నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఇడియో మీద మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒరే అబ్బాయి, నన్ను దాటి నిన్ను ముందరకు వెళ్ళనివ్వను అని చెప్పి ఇడియో అంటే డెలింజర్ తన క్యాప్ ని చింపేస్తాడు. దెబ్బకు తన నెత్తి మీద ఉన్న హార్న్స్ బయటకు వస్తాయి. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు, నువ్వు ఒక బలి పశువు మాత్రమే, నేను నార్మల్ హ్యూమన్ ని కాదు, నా లోపల ఫైటింగ్ ఫిష్ బ్లడ్ ఉంది అని చెప్పి తన ఒక మోన్స్టర్ లా మారి ఇడియోనే అటాక్ చేస్తాడు. దెబ్బకి ఇడియో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. పని అయిపోగానే డెలింజర్ వెనక్కి తిరిగి గ్లాడియస్ ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అని అంటాడు. దానికి గ్లాడియస్ అక్కడే ఉండి డెలింజర్ ఇక్కడ పెద్ద ప్రాబ్లమే వచ్చింది అని అంటే, ఏంటి గ్లాడియస్ నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు అని అంటాడంతే. తన బాడీని ఒకరు కట్ చేసి పారేస్తారు. ఎవర్రా అంటే డిఫరెంట్ పర్సన్ గా మారిన క్యావెండిష్. డెలింజర్ ని అంత ఫాస్ట్ గా కట్ చేయడం దూరం నుండి బార్తలమేవ్ చూసుంటాడు. తన కళ్ళ ముందర అక్కడున్న గార్డ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోతూ ఉంటారు. అక్కడ డెలింజర్ పని అయిపోగానే ఇంకో మనిషిలా మారిన క్యావెండిష్ బార్తలమేవ్ వైపు తిరుగుతాడు. అది చూసి బార్తలమేవ్కు గుర్తొస్తుంది, బ్లాక్ డీలో వారియర్స్ అందరూ ఒక్కసారిగా కింద పడిపోయింది అతని వల్లే అని లూఫీ చెప్పడం గుర్తు చేసుకుంటాడు. డిఫరెంట్ పర్సన్ లా మారిన క్యావెండిష్ బార్తలమేవ్ ని అటాక్ చేసి తన బ్యారియర్ ని బ్రేక్ చేయలేడు అని అర్థమై 3rd స్టెప్ నుండి 4th స్టెప్ వైపు వెళ్తున్న రాబిన్ ని చూసి తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కళ్ళు మూసి తెరిచే లోపలే క్యావెండిష్ కొండ మీద నుండి ఎగిరి రాబిన్ ఉన్న ప్లేస్ కి వెళ్లిపోతాడు. ఇంకా తన మీద అటాక్ చేసేస్తాడేమో అనుకునే లోపలే రాబిన్ తన పవర్స్ తో తనని క్యాప్చర్ చేసేస్తుంది. రాబిన్ క్యావెండిష్ తో, నువ్వు ఎంత స్పీడ్ గా వచ్చినా ఏం చేయలేవు క్యావెండిష్, నువ్వెందుకు చూడడానికి విచిత్రంగా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా, నేను ఫాస్ట్ గా రెబెకా దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతుంది. ఇంతలోనే డిఫరెంట్ గా మారిన క్యావెండిష్ మళ్ళీ నార్మల్ గా మారిపోయి నిన్ను నీ ఫేస్ ఎవరు చూపించమన్నారో అని గట్టిగా అరుస్తాడు. అండ్ తనని ఆపినందుకు రాబిన్ కి థ్యాంక్ యూ చెప్తాడు. రాబిన్ కి మ్యాటర్ అర్థమవుతుంది. క్యావెండిష్ లో ఉండే హాకుబా అనే స్లీప్ వాకింగ్ పర్సనాలిటీ
అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తాడని. తనని వదిలేద్దామని చెప్పి రాబిన్ అనుకునే లోపలే ఆ హాకుబా మళ్ళీ బయటకు వస్తాడు. నిన్ను పీసులు కింద కట్ చేసేస్తాను అరుస్తాడు. అపరిచితుడు సినిమాలో ఫైనల్ గా రాము అండ్ అపరిచితుడు ఒకరి తర్వాత ఒకరు వచ్చినట్టు క్యావెండిష్ కాసేపు క్యావెండిష్ గా తర్వాత హాకుబాగా మారుతుంటారు. అక్కడ ఉండే వాళ్ళని నేను చంపుతా అని క్యావెండిష్ అంటే కాదు నేను చంపుతా అని చెప్పి హాకుబా అంటాడు. ఇలా క్యావెండిష్ డిఫరెంట్ గా మారుతూ సడన్ గా హాకుబా అండ్ క్యావెండిష్ ఒక్కటిగా మారిపోతారు. ఇంతలోనే క్యావెండిష్ మళ్ళీ నార్మల్ గా మారిపోయి రాబిన్ అడుగుతాడు, ఇంకేం ప్రాబ్లం లేదు రాబిన్, నన్ను వదిలేసేయని. కానీ రాబిన్ కి నమ్మబుద్ధి కాదు, ఒకవేళ వదిలితే మళ్ళీ హాకుబా బయటకు వస్తాడేమో అని. ఒక పక్క ఈ పంచాయతీ జరుగుతుంటే గ్లాడియస్ కి మంచిగా టైం దొరికింటుంది. ఏ వాల్ మీద అయితే రాబిన్ పరిగెడుతూ ఉందో ఆ గోడ మొత్తాన్ని బల్లి చేసి పారేస్తాడు దాన్ని పేల్చేయడానికి. అది గనక పేలిందంటే డ్రెసరోసాలో కొన్ని కిలోమీటర్ల వరకు ఆ ఎక్స్ప్లోజన్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ గోడ మీద ఉన్న వాళ్ళ బాడీ పార్ట్స్ అస్సలు దొరకవు. ఆ రేంజ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సో ఆ ఎక్స్ప్లోజన్ జరగకుండా ఆపాలి అని అంటే ఒకే ఒక్క దారుంది, అది గ్లాడియస్ ని స్పృహ తప్పిపోయేలా చేయడం. సో బార్తల్మే ఫాస్ట్ గా ఆలోచించి తన బ్యారియర్ మొత్తాన్ని ఒక గ్లౌ లాగా మార్చి గ్లాడియస్ ని అటాక్ చేయడానికి వస్తాడు. కానీ గ్లాడియస్ తన జుట్టుని స్పైక్స్ లాగా మార్చి బార్తల్మే మీద వదులుతాడు. అవి పాయిజన్ నీడిల్స్ కాబట్టి బార్తల్మే బాగా ఇంజూర్ అవుతాడనమాట. ఇంతలోనే గ్లాడియస్ తనే ఒక పెద్ద బెలూన్ లా మారిపోతాడు. అప్పుడు బార్తల్మేతో నేను కూడా ఇప్పుడు బల్జ్ అయిపోయాను, ఒకవేళ నువ్వు నా మీద ఇప్పుడు అటాక్ చేస్తే నేను బర్స్ట్ అయ్యి నా బాడీ మీద ఉన్న పాయిజన్ నెయిల్స్ అన్ని వైపులా స్ప్రెడ్ అవుతాయి. ఆ అటాక్ గోడ మీద ఉన్న వాళ్ళకు కూడా తగులుతుంది, వాళ్ళు నిల్చొనున్న గోడ కూడా బర్స్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు నన్ను అటాక్ చేయకపోయినా ఆ గోడ బర్స్ట్ అవుతుంది, వాళ్ళు చస్తారు. నన్ను ఆపడానికి ఇంకన్ని దారులు మూసుకుపోయాయి, వాళ్ళని కాపాడడం నీ వల్ల అవ్వదు అని చెప్పి అంటాడు. బార్తల్మే బాగా ఆలోచించి వెనుకున్న క్యావెండిష్ ని పిలిచి, క్యావెండిష్ నేను వాడిని నా బ్యారియర్ లో బంధించబోతున్నాను, ఒకవేళ ఏమైనా జరిగితే నువ్వు రాబిన్ మేడంని నీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడు అని చెప్పి అడుగుతాడు. అండ్ ఫాస్ట్ గా గ్లాడియస్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్లి గ్లాడియస్ ని తన బ్యారియర్ లోపల క్యాప్చర్ చేస్తాడు. అండ్ తన చేతిలో ఉన్న కత్తితో గ్లాడియస్ మెడ మీద అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ బ్యారియర్ లోపల గ్లాడియస్ బర్స్ట్ అవుతాడు. బార్తల్మే చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. కానీ తను చేసిందంతా యూస్ లేదు, ఎందుకంటే బార్తల్మే గ్లాడియస్ విండ్ పైప్ లో కూర్చుంటాడు. సో అది తనకి పెద్ద డ్యామేజ్ కాదు. బ్యారియర్ లో పడి ఉన్న బార్తల్మేతో గ్లాడియస్ నువ్వు ఒక పిచ్చోడివే, కొన్ని ఇంచుల పైన పొడుచుంటే నేను చనిపోయేవాన్నేమో, కానీ ఇప్పుడు తప్పించుకున్నాను, ఆ వాల్ బర్స్ట్ అవ్వకుండా ఎవరు కాపాడలేరు అని అంటాడు. ఇంకో పక్క క్యావెండిష్ హాకుబాని కంట్రోల్లోకి తీసుకుని రాబిన్ అడుగుతాడు, నేను హాకుబా సగం బాడీని కంట్రోల్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే తన స్పీడ్ నాకు చాలా ఇంపార్టెంట్, సో నన్ను వదులు, నేను నిన్ను కాపాడుతాను అని అడుగుతాడు. కానీ రాబిన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ గనక వదిలేస్తే హాకుబా చంపేయడానికి ఛాన్స్ ఉంటుంది. తను ఈ కన్ఫ్యూజన్ లో ఉండంగానే ఆ వాల్ బర్స్ట్ అవుతుంది. దెబ్బకి ఆ ఏరియా మొత్తం పేలిపోతుంది. గ్లాడియస్ బార్తల్మే బ్యారియర్ లోపలే ఉన్నాడు కాబట్టి బార్తల్మేతో నీ బ్యారియర్ బాగా పనిచేస్తుంది, మనమేం ఎఫెక్ట్ తీసుకోవట్లేదు అని అంటాడు. బార్తల్మే వెనక్కి తిరిగి చూసేసరికి గోడంతా పేలిపోయి ఉంటుంది. రాబిన్ చనిపోయిందేమో అని చెప్పి బార్తల్మే అనుకుంటాడు. రాబిన్ మీద అటాక్ చేస్తావా అని చెప్పి చాలా కోపంగా వెళ్లి తన బ్యారియర్ ని గ్లౌ లాగా మార్చి గ్లాడియస్ నెత్తి మీద కొడతాడు. దెబ్బకి గ్లాడియస్ స్ప్రో కోల్పోతాడనమాట. యాక్చువల్లీ ఆ బ్లాస్ట్ నుండి రాబిన్ కూడా తప్పించుకొని ఉంటుంది. లాస్ట్ మినిట్ లో రాబిన్ క్యావెండిష్ అడిగినట్టుగానే చేయగానే క్యావెండిష్ తనని చాలా ఫాస్ట్ గా 4th ఫ్లోర్ మేరకి తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఇంకో పక్క హాకుబా బాడీ కూడా యాక్టివేట్ లోనే ఉంది. తన చేతిలో ఉన్న కత్తితో రాబిన్ ని అటాక్ చేయకూడదు అని చెప్పి క్యావెండిష్ ఆ కత్తిని చాలా గట్టిగా పట్టుకొని ఉంటాడు. అండ్ రాబిన్ ని సేఫ్ గా 4th ఫ్లోర్ లోకి తీసుకెళ్లిపోగానే క్యావెండిష్ అక్కడే నిద్రపోతాడు. కట్ చేస్తే 4th ఫ్లోర్ లో డైమాంటే క్రేయోస్ తో నువ్వు ఆల్రెడీ నీ వైఫ్ ని పోగొట్టుకున్నావు, ఇప్పుడు మళ్ళీ నీ కూతుర్ని కూడా చంపి నీ జీవితం మీద నీకే విరక్తి వచ్చేలా చేస్తాను, చూస్తావా అని చెప్పి తన కత్తితో రెబెకా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అటాక్ ని రాబిన్ చాలా ఫాస్ట్ గా వచ్చి ఆపుతుంది. రాబిన్ ని చూసి రెబెకా స్టన్ అవగానే రాబిన్ రెబెకాతో నీకు చెప్పిన పని కంప్లీట్ అయిపోయింది రెబెకా, నువ్వు సక్సెస్ఫుల్ గా కీని ఇచ్చేసావు, ఇక నుండి నేను నిన్ను కాపాడతాను అని అంటుంది. అది చూసి డైమంటే ఛా నువ్వు ఇప్పుడే రావాలా నీకు రాబిన్ అని అంటాడు. దానికి రాబిన్ నేను ఈ బ్యాటిల్లో జాయిన్ అవ్వడం నీకు ఒక హ్యాండిక్యాప్ మ్యాచ్ అని అంటుంది. దానికి డైమంటే నవ్వుతూ హ్యాండిక్యాపా, నేను అంత వీక్ అనుకుంటున్నారా, అయినా ఇది హ్యాండిక్యాప్ అవడానికి రింగ్ లో జరిగే మ్యాచ్ కాదు, ఇది ఒక ఎగ్జిక్యూషన్, మీరందరూ నా చేతుల్లో చేస్తారు అని అంటాడు. దానికి రాబిన్ అది నీ వల్ల అవ్వదులే అని చెప్పి క్రయోస్తో మీరు ఇంకా టెన్షన్ పడకండి సోల్జర్, రెబెకాని నేను సేఫ్ గా చూసుకుంటాను, మీరు ఫైట్ చేయండి అనగానే దానికి క్రయోస్ థ్యాంక్ యూ చెప్తాడు. రెబెకా వల్ల ఇప్పటిదాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయలేకపోయాను, ఇప్పుడు నా పవర్ ని వీడు చూస్తాడు అని చెప్పి క్రయోస్ డైమండ్తో ఫైట్ కి రెడీ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు 3rd స్టెప్ దగ్గర బార్తల్మే చేతిలో ఓడిపోయిన గ్లాడియస్ ని డోన్ కిహోటే వాళ్ళ గార్డ్స్ ఒక స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లడానికి ట్రై చేస్తారు. అది చూసి బార్తల్మే కోపడితే ఆ గార్డ్స్ బార్తల్మేని అడుక్కుంటారు, ప్లీజ్ మమ్మల్ని బాడీస్ ని ప్యాలెస్ లోకి తీసుకెళ్లనివ్వండి అని. కానీ వాళ్ళు చనిపోలేదు కదా అని బార్తల్మే అడిగితే దానికి వాళ్ళు ఇప్పుడు ఈ ఆఫీసర్ ఉన్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా 3 రోజుల దాకా కాన్షియస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, దయతలిచి
మమ్మల్ని తీసుకెళ్ళనివ్వండి అని అడుక్కుంటారో దానికి ఇంకా భర్తలు మేము ఏం చేయలేక తీసుకెళ్లిపోండి అని తిడతాడు. కట్ చేస్తే ఇంకో పక్క స్మైల్ ఫ్యాక్టరీలో ఉన్న మిగతా డ్వార్ఫ్స్ లియో మ్యాన్షరీ దగ్గరికి చేరుకున్నాడా లేదో అడగడానికి వియోలాకి కాల్ చేస్తారో అండ్ లియో గురించి అడుగుతారో దానికి వియోలా మనం ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, ఆగండి నేను లియోతో కూడా కనెక్ట్ అవుతాను అని లియోకి కాల్ చేస్తుంది. మీరు ఎక్కడున్నారో అని అడిగితే లియో వాటర్ వాల్ దగ్గర ఉన్నాము, మ్యాన్షరీ ఉన్న చేపల దగ్గరికి చాలా ఫాస్ట్ గా చేరుకోబోతున్నామని చెప్పి చెప్తాడు. దానికి వియోలా మీరు ఎక్కడ వెళ్తున్నారో నేను చూడగలుగుతున్నాను, కానీ మీరు వెళ్లేదానికంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎందుకంటే మ్యాన్షరీని గియోలా పట్టుకుంది అండ్ బలవంతంగా తన పవర్స్ ని యూజ్ చేసేలా చేస్తుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే లియో అండ్ కాబు గార్డ్స్ అందరినీ ఫాస్ట్ గా ఫైట్ చేసుకుంటూ చేపల వైపు వెళ్తుంటారో యాక్చువల్లీ మ్యాన్షరీ ఉన్న ప్లేస్ కి గియోలా చేరుకొని తన పవర్స్ ని యూజ్ చేసి ఆఫీసర్స్ ని హీల్ చేయమని అడుగుంటుంది. దానికి ప్రిన్సెస్ మ్యాన్షరీ నేను ఇంకా చేయలేను, నన్ను గ్రీన్ విట్ కి పంపించేయండి, ఇలా చేయడం ఇంక మీదట నా వల్ల కాదు అని చెప్పి ఏడుస్తుంది. దానికి గియోలా మేము అడిగింది నువ్వు చేయాలి, వేరే వాళ్ళు మా ఆఫీసర్స్ తో ఫైట్ చేసి గెలిచారు, కానీ ఆ ఫైట్ లో వాళ్ళు హెవీగా గాయపడ్డారు, నీ హీల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి వీళ్ళందరినీ రివైవ్ చేయి, వీళ్ళు మళ్ళీ ఫైట్ లోకి వెళ్ళి వాళ్ళందరినీ ఈజీగా ఓడిస్తారు, అప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఆఫీసర్స్ ని చూపిస్తుంది అనమాట. సో ఓడిపోయిన ఆఫీసర్స్ అందరినీ గార్డ్స్ అందరూ మ్యాన్షరీ దగ్గరికి తీసుకొచ్చుంటారు వాళ్ళని హీల్ చేయడానికి. సో వియోలా ఆ మ్యాజికల్ వాటర్ నువ్వు వీళ్ళని ఫాస్ట్ గా హీల్ చేయాలి అని అడిగితే దానికి మ్యాన్షరీ నాకు నిజం తెలిసిపోయింది, మీరు చెడ్డవాళ్ళు, డోఫ్లమింగ్ ఇన్ని రోజులు మాకు అబద్ధాలు చెప్పాడు, సో ఇక మీదటి నుండి నేను మీకు హెల్ప్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి ఏడుస్తూ క్యూట్ గా మాట్లాడుతుంది. తన అంత క్యూట్ గా చెప్పడం చూసి గియోలాతో పాటు గార్డ్స్ కూడా తన క్యూట్నెస్ కి ఫిదా అయిపోతారు. కానీ ఆఫీసర్స్ ని కాపాడుకోవాలంటే మ్యాన్షరీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో తనని గట్టిగా పట్టుకుని వాళ్ళని హీల్ చేయని చెప్పి బలవంత పెడుతుంది. అలా బలవంత పెట్టినప్పుడు తన కళ్ళల్లో ఉంటే నీళ్లు వెళ్లి ఒక గార్డు మీద పడతాయి. అవి తన మీద పడగానే వాడు వెంటనే హీల్ అయిపోతాడనమాట. సో మ్యాన్షరీ కంటిన్యూలు గనక ఆఫీసర్స్ మీద పడితే వాళ్ళు తిరిగి లేస్తారని చెప్పి గియోలాకు అర్థమైపోతుంది. సో తన చేత్తో మ్యాన్షరీని దారుణంగా కొడుతుందన్నమాట. దెబ్బకి మ్యాన్షరీ ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది నొప్పి తట్టుకోలేక. వియోలా తన విజన్ తో ఏదో దూరం నుండి చూసి ఏడుస్తూ అరుస్తుంది, లియో ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళు అని. వియోలా ఏడుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారో ఎందుకు ఏడుస్తున్నావని. దానికి వియోలా మ్యాటర్ చెప్తుంది. మ్యాన్షరీ కన్నీళ్లు హీల్ చేయగలుగుతాయని చెప్పి గియోలాకి అర్థమైపోయింది. సో తను మ్యాన్షరీని దారుణంగా కొడుతుంది. మేబీ తన పవర్స్ తో వాళ్ళని హీల్ చేసేస్తుందేమో. ఒకవేళ కనుక వాళ్ళు హీల్ అయితే ఈ వారు ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి అంటుంది. సో అక్కడున్న వాళ్ళందరికీ టెన్షన్ అవుతుంది అనమాట, స్మైల్ ఫ్యాక్టరీలో ఉన్న డ్వార్ఫ్స్ తో సహా. ఇంతలోనే గియోలా మ్యాన్షరీ కన్నీళ్ళని చేతిలో పట్టుకుని వాటిని ఆఫీసర్స్ మీద విసురుతుంది. ఆ డ్రాప్లెట్స్ వాళ్ళ మీద పడే లోపలే డోర్ ఓపెన్ అయ్యి కాబు తన ఫుల్ పవర్ తో బీటల్ అప్పర్ కట్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఆ ఆఫీసర్ బాడీస్ ని గుద్దుతాడు. దెబ్బకు వాళ్ళు దూరంగా ఎగిరిపోతారు అండ్ డ్రాప్లెట్స్ కింద పడిపోతాయి. అండ్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా లియో తన స్టిచ్ పవర్స్ ని యూజ్ చేసి తన నీడిల్ తో ఆఫీసర్స్ ని గియోలాకి కుట్టేస్తాడు. అందరినీ అలా కుట్టేసేసరికి అందరూ గియోలా మీద పడతారు అండ్ తను కూడా స్ప్రో కోల్పోతుంది. సో మొత్తానికైతే లియో వాళ్ళు మ్యాన్షరీని కాపాడేస్తారు. లియోని చూడగానే మ్యాన్షరీ తనని హగ్ చేసుకుని తన మీదకి ఎక్కేస్తుంది. నేను చాలా భయపడ్డాను అని అంటుంది. తనంత క్యూట్ గా మాట్లాడుతుంటే లియో మాత్రం నువ్వు ముందు కంటే వెయిట్ పెరిగావో ప్రిన్సెస్ అని అడుగుతాడు. దెబ్బ కోపం వచ్చి మ్యాన్షరీ లియోని ముఖం మీద గుద్దుతుంది. లియో తనని కింద దింపేసేసరికి మ్యాన్షరీ తనని మళ్ళీ అడుగుతుంది అనమాట, నా లెగ్ కొంచెం డ్యామేజ్ అయింది, నన్ను నీ బ్యాక్ మీద గానీ లేదా చేతుల్లో గానీ మోసుకొని తీసుకెళ్తావా అని. దానికి లియో కోపంగా నువ్వు చాలా సెల్ఫిష్ ప్రిన్సెస్, నీ పవర్స్ యూజ్ చేసి నీ కాల్ని హీల్ చేసుకోవచ్చు కదా, అండ్ నాకు తెలిసినంత వరకు నువ్వే నాకంటే ఫాస్ట్ గా వెళ్ళగలుగుతావు, మాతో పాటు పరిగెట్టు అనేసరికి మ్యాన్షరీ అలుగుతుంది. నేను నీతో పాటు రాను అని అంటుంది. ఎందుకు ప్రిన్సెస్ ఇలా చేస్తావు, నీకోసం మేము ఇంత చేస్తానంటే నిన్ను నా కోసం నేను రామ్మని లేదు అని చెప్పి అక్కడే కోపంగా కూర్చుంటుంది. మ్యాటర్ అర్థమైన కాబు లియో నెత్తి మీద ఒకటి గట్టిగా ఇచ్చి తనని మోసుకెళ్ళు అని అరుస్తాడు. సో ఇంకేం చేయలేక లియో తనని తన భుజాల మీద మోసుకెళ్తాడు. అది చూసి కాబు అనుకుంటాడు, అసలు ఈ లియో గడి ఇంత ముద్దోడేంటి, మ్యాన్షరీ తనని లవ్ చేస్తుందని చెప్పి అందరికీ తెలుసు, వీడికి మాత్రం అర్థం కావట్లేదు అనుకుంటాడు. వాళ్ళకనండి పారిపోవడం జియోలో చూస్తుంది, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. యాక్చువల్లీ మ్యాన్షరీ హీలింగ్ పవర్స్ తో ఎంత దారుణమైన సిచ్యువేషన్ నుండి అయినా బయటపడచ్చు అని చెప్పి డోఫ్లమింగో తనని క్యాప్చర్ చేయించుంటాడు. సో ఇప్పుడు లేకపోతే స్మైల్ ఫ్యాక్టరీని ఎలా రీస్టోర్ చేయగలుగుతామని గియోలా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేసే స్మైల్ ఫ్యాక్టరీ దగ్గర సీనియర్ పింక్ అండ్ ఫ్రాంకీ ఇద్దరు దారుణంగా ఫైట్ చేసుకుంటుంటారు. ఫ్రాంకీ సీనియర్ పింక్ ను కొడితే సీనియర్ పింక్ తప్పించుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆ దెబ్బను అలాగే ముఖం మీద తీసుకుంటాడు. అలా దెబ్బ తీసుకున్న వెంటనే సీనియర్ పింక్ తన డెవిల్ ఫుట్ పవర్స్ ని యూజ్ చేసి గ్రౌండ్ లో నుండి స్విమ్ చేసి ఫ్రాంకీ మీద సూప్లెక్స్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. అదొక పెద్ద స్మాక్ అనమాట. సో స్మాక్ అటాక్ కొడతాడు. బేసిక్ గా ఫ్రాంకీ కొట్టడానికి ట్రై చేసినప్పుడు సీనియర్ పింక్ తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది, అండ్ సీనియర్ పింక్ అటాక్ చేసినప్పుడు కూడా ఫ్రాంకీకి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే వాళ్ళిద్దరూ వాళ్ళ అటాక్స్ ని తీసుకుంటారు. అక్కడే ఉన్న టోంటెడ్ పీపుల్ ఫ్రాంకీతో నువ్వు తలుచుకుంటే ఈజీగా తప్పించుకోగలిగేవాడు కదా ఫ్రాంకీ, ఇప్పటికే తను నిన్ను 30 సార్లు స్మాక్ చేశాడు అని అంటే దానికి ఫ్రాంకీ కోపంగా మీకు అర్థం కావట్లేదు,
ఒక బార్లో ఒక మగాడు గ్లాస్లో మందు పోసిస్తే యువతలుండేవాడు ఖచ్చితంగా దాన్ని తాగాలి. తాకుండా వెనక్కి వెళ్తే ఆడు మగాడే కాదు. సో అలాగే వాడు నన్ను కొడుతున్న అటాక్స్ ని నేను తీసుకోకపోతే నేను మగాన్నే కాదు. తను నన్ను ఎన్నిసార్లు స్మాక్ చేసినా నేను తిరిగి లేస్తాను అండ్ తనని ఓడిస్తాను అని గట్టిగా అరుస్తాడు. అది సీనియర్ పింక్ విని, నువ్వు ఇప్పుడు చెప్పింది నువ్వు మర్చిపోద్దు కిడ్, నా నెక్స్ట్ మూవ్తో నేను ఖచ్చితంగా ఓడిస్తాను. నేను కొట్టబోయే స్మాక్ ని భరిస్తానని అన్నావు కదా, సో నేను ఇప్పుడు కొట్టబోయే స్మాక్ ని నువ్వు తీసుకొని సర్వైవ్ అవ్వు. నువ్వు గనక లేచి నిలబడితే నేను ఓడిపోయినట్టే. నీ ఫైనల్ అటాక్ ని నేను తీసుకుంటాను. ఒక మగాళ్ళలాగా నా ఛాలెంజ్ ని తీసుకోనేసరికి ఫ్రాంకీ నవ్వుతాడు. ఇంతలో సీనియర్ పింక్ ఫ్రాంకీని పట్టుకొని స్విమ్ చేసుకుంటూ గోడలోంచి టాప్ మీదకి చేరుకుంటారు. అలా పైకి వెళ్ళగానే సీనియర్ పింక్ తనలో తనే మాట్లాడుకుంటూ, ఈ రోజు ఆకాశం చాలా విచిత్రంగా ఉంది. ఇలాగే ఎగురుకుంటూ పైకి వెళ్తే మేబీ నేను రష్యాని తిరిగి చూడగలుగుతానేమో అండ్ నా కొడుకు గిమ్లెట్ ని కూడా ఈ గ్రావిటీ లేకపోతే బాగుండు అని చెప్పి తను మాట్లాడుకునేసరికి ఫ్రాంకీకి మ్యాటర్ అర్థం కాక, ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇంతలోనే సీనియర్ పింక్, నీ బాడీ అంతా మెటల్ అవ్వచ్చు సైబార్గ్, కానీ నీ నడుం మాత్రం ఫ్లెష్ అండ్ బోన్సే కదా అని అంటాడు. అది నీకెలా తెలుసు అని చెప్పి ఫ్రాంకీ అనగానే దానికి సీనియర్ పింక్, నువ్వు నోరు మూసుకో, ఈ స్మాక్ గనక తగిలితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నీ నాలుగు కట్ అయిపోతుంది అని చెప్పి గాల్లో నుండి తనని నేలకేసి గట్టిగా కొడతాడు. అంత పెద్ద అటాక్ తీసుకున్న తర్వాత నార్మల్ మనుషులు లేచి నిల్చోలేరు, కానీ ఫ్రాంకీ మాట ప్రకారం లేచి నిల్చుంటాడు. అది చూసిన వెంటనే సీనియర్ పింక్, నేను ఓడిపోయాను, సారీ మాస్టర్ అని చెప్పి ఫ్రాంకీ ఫైనల్ అటాక్ ని తీసుకోవడానికి చేతులు కట్టుకొని అలాగే నిలబడతాడనమాట. సో ఫ్రాంకీ తన ఫైనల్ అటాక్ గా ఫ్రాంకీ ఐరన్ బాక్సింగ్ అటాక్ ని యూజ్ చేస్తాడు. ఆ మల్టిపుల్ అటాక్స్ అనమాట. ఇలా దెబ్బలు తినేటప్పుడు సీనియర్ పింకీ తన పాత రోజులు గుర్తొస్తాయి. ఒక వర్షం కురిసే రోజు బార్ దగ్గర తను రష్యన్ అనే అమ్మాయిని కలుసుంటాడు. అలాగా వాళ్ళ కాంటాక్ట్ తో కొన్ని రోజులు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇలా మాట్లాడుతూ రష్యన్ కి పైరేట్స్ అంటే అస్సలు నచ్చరు అని చెప్పి సీనియర్ పింక్ కి అర్థమై ఉంటుంది. తను పైరేట్ అనే విషయం రష్యన్ కి గనక చెప్తే ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతుందో అని చెప్పి తను అబద్ధం చెప్తాడు. తన ఒక బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పుంటాడు. అలాగే కొన్ని రోజులకి వాళ్ళకి పెళ్ళవుతుంది అండ్ వాళ్ళకి ఒక కొడుకు కూడా పుడతాడు అండ్ తనకి గిమ్లెట్ అని పేరు పెడతారనమాట. అబద్ధం చెప్పి సీనియర్ పింక్ పైరేట్ గా కంటిన్యూ అవుతూ ఉంటాడు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఒక మిషన్ మీద ఒక వారం రోజులు బయటికి వెళ్లిన సీనియర్ పింక్ తిరిగి తన ఇంటికి వచ్చి చూసేసరికి బేబీగా ఉన్న గిమ్లెట్ చనిపోయి ఉంటాడు. ఎలా చనిపోయాడు అని చెప్పి రష్యన్ అడిగితే రష్యన్ ఏడుస్తూ, నువ్వు వెళ్ళిపోయిన రోజు గిమ్లెట్ కి ఒక ఫీవర్ వచ్చింది, తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాం, కానీ చాలా లేట్ అయిపోయింది. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నేను నీకోసం బ్యాంక్ కి ఎన్నిసార్లు కాల్ చేశాను, వాళ్ళు నువ్వు నాకు అక్కడ పని చేయట్లేదు అని చెప్పారు. ఇంతకీ నీ రియల్ జాబ్ ఏంటి? నీ దగ్గరికి మనీ ఎక్కడి నుండి వస్తుంది? నీకు గిమ్లెట్ కి ఫాదర్ అయ్యే అర్హత కూడా లేదు. నన్ను ఇంత దారుణంగా ఎందుకు ట్రీట్ చేశావు? నన్ను ఎందుకు మోసం చేశావని చెప్పి ఎలా అయితే తనని వర్షంలో కలిసిందో అలాగే వర్షంలో తన నుండి దూరంగా పారిపోతుంది. సీనియర్ పింక్ తన వెనకాల రావడానికి ట్రై చేస్తుంటే నా వెనకాల రావద్దు అని చెప్పి తనని తిట్టి తరిమేసి ఉంటుంది. అలా వెళ్ళిన రోజు తను వర్షంలో స్లిప్ అయి ఒక రాయిగా గుద్దుకొని ఉంటుందన్నమాట. తన తలకి దెబ్బ తగిలి తను ఒక ఎమోషనల్ లెస్ స్టేట్ కి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఏం చెప్పినా దానికి రియాక్ట్ అవ్వదన్నమాట. తను ఎన్ని రోజులు బ్రతుకుంటుందో కూడా డాక్టర్లు చెప్పలేమని చెప్పుంటారో. సో తన బాడీ రియాక్షన్ లెస్ గా ఉంటే సీనియర్ పింక్ తనను రోజు వచ్చి హాస్పిటల్లో కలిసేవాడు అండ్ ఏడ్చేవాడు. నేను పైరెట్ నని తెలిస్తే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావు అని భయంతో చెప్పలేదు అని తను ఎన్నోసార్లు తన ముందర ఏడుస్తాడు. ఒకరోజు తనని హ్యాపీ చేయడానికి తన బేబీ గిమ్లెట్ కేసిన క్యాప్ ని రష్యన్ ముందర వేసుకొని, చూడు రష్యన్, నేను చూడడానికి గిమ్లెట్ లాగున్నా కదా, ఎంతైనా తనకి నా పోలికలే వచ్చాయని అనగానే రియాక్షన్ లెస్ గా ఉండే రష్యన్ చిన్న స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ ని చూసి సీనియర్ పింక్ తన కోసం ఆ క్యాప్ ని అండ్ ఆ బేబీ డ్రెస్ వేసుకొని తిరగడం స్టార్ట్ చేస్తాడు. తన ముఖంలో రోజు నవ్వు చూడడానికి, తన ఫేస్ లో రియాక్షన్ చూడడానికి ఎప్పుడు సూట్స్ వేసుకొని రెడీ అయ్యే సీనియర్ పింక్ ఒక చిన్న పిల్లల డ్రెస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి చుట్టూ ఉన్న జనాలు తనని చాలా ఎక్కిరిస్తారు. కానీ తను ప్రేమించిన అమ్మాయి ఆనందం కోసం అందరూ తనని చూసి నవ్వుతున్నా తను అదే డ్రెస్ లో ఉండిపోతాడు. సో మొత్తానికైతే ఫ్రాంకీ చేతిలో సీనియర్ పింక్ ఓడిపోతాడనమాట. అండ్ ఆ ఓటం తట్టుకోలేక తను ఏడుస్తాడు. ఫ్రాంకీ తన కళ్ళలో నీళ్లను తుడిపేసి, సారీ సీనియర్ పింక్, ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా మనం గనుక మళ్ళీ కలిస్తే ఖచ్చితంగా డ్రింక్ షేర్ చేసుకుందాం. ఆ రోజు రష్యన్ అనే అమ్మాయి గురించి మాట్లాడు, నేను వింటాను అని చెప్పి చెప్తాడు. సో మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఫ్రాంకీ సీనియర్ పింక్ ని ఓడిస్తాడు అండ్ స్మైల్ ఫ్యాక్టరీకి విన్నర్ గా నిలుస్తాడు. అండ్ ఇక్కడతో 775 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. మనం డ్రెస్లోసా ఆర్క్ లో ఇప్పటికే 75 చాప్టర్స్ కవర్ చేసాం. ఇంకా మిగిలింది 15 చాప్టర్స్ మాత్రమే. సో ఇది ఎక్కువ వీడియోలు చేయకుండా ఒకటే సింగిల్ వీడియోగా రిలీజ్ చేస్తాను. లాంగ్ వీడియో, ఫైనల్ ఆర్క్ అండ్ ఈ ఫైనల్ పార్ట్ 8th థర్స్డే రిలీజ్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో 8th కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.